నెంబర్ 28 6వ భాగము. అర్ధరాత్రిళ్ళు వచ్చే అతిథులను మా హోటల్లోకి అలౌ చేయము. మీరు తెల్లవారేదాకా ఆగాల్సిందే. నిద్ర కనులను నులుముకుంటూ ఖచ్చితమైన కంఠంతో చెప్పాడు హోటల్ రిసెప్షనిస్టు. అతని షర్టు పట్టుకొని రిసెప్షన్ డెస్క్ మీద నుంచి యువతలకి లాగాలి అన్నంత కోపం షాడోను ఆవరించుకున్నది. నిగనిగలాడుతున్న చలవరాతి ఫ్లోరింగ్ మీదికి నెట్టి మెడ మీద కాలు వేయాలని కూడా అనిపించింది. అతని మనసులోని ఆలోచనలు ఏమిటో తనకు అర్థమైనట్లు వెంటనే అతని చేతిని పట్టుకొని గట్టిగా అదిమింది బాన్సీ. మన ఐడెంటిఫికేషన్ పేపర్లన్నీ మనతో పాటు సముద్రంలో పడిపోయాయి. గట్టిగా మాట్లాడి గొడవ చేస్తే ఇప్పుడు ఆ కాగితాలని బయటికి తీయమంటాడు ఈ దుష్టుడు. తిక్కరేగితే పోలీసుల్ని కూడా పిలిపిస్తాడు. ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. అతనికి మాత్రమే వినిపించేటట్లు రహస్యంగా చెప్తూ రిసెప్షనిస్ట్ వంక చూసి అందంగా నవ్వింది. మినీ లారీలో వారిని అక్కడికి తీసుకువచ్చిన వృద్ధుడి మాదిరిగానే ఎందుకు పనికి రాకుండా పోయాడు ఆ రిసెప్షనిస్టు. మీకోసం, మీ మీది అభిమానంతో ఈ ఒక్కసారికి మా రూల్స్కి విరుద్ధంగా మీకు షెల్టర్ ఇస్తున్నాను. తెల్లవారగానే పద్ధతి ప్రకారం మీ పేపర్స్ని చూపించాలి అంటూ అప్పటికప్పుడు ఒక గదిని వారికి అలర్ట్ చేశాడు. గదిలో ఉన్న ఒకే ఒక బెడ్ని వెంటనే తను ఆక్రమించింది బాన్సీ. గుడ్ నైట్ మిస్టర్ షాడో, తెల్లవారిన తర్వాత మాట్లాడుకుందాం అంటూ 2 నిమిషాల్లో గాఢమైన నిద్రలోకి జారిపోయింది. ప్యాంటు జేబులో ఉన్న సిగరెట్ ప్యాకెట్ని బయటికి తీశాడు షాడో. సముద్రపు నీటిలో మునగటం వల్ల తడిసి ఎందుకు పనికి రాకుండా పోయాయి సిగరెట్లు. వాటిని కాల్చడం ఆరోగ్యానికి ఏమంత మంచిది కాదని తెలిసి కూడా వాటిని ఫ్యాన్ కింద పెట్టి 2 నిమిషాల పాటు ఆరనిచ్చాడు. అసహ్యకరమైన వాసన వెదజల్లుతున్న లక్ష్య పెట్టకుండా ఒక సిగరెట్ను వెలిగించుకొని గదిలో పచారులు చేయడం మొదలుపెట్టాడు. గల్ఫ్ సముద్రాన్ని ఆనుకొని ఉన్న గ్రామాలన్నీ అతిథి మర్యాదల్ని చాలా పవిత్రంగా భావిస్తాయి. పరాయి మనిషి తమ మధ్యకు రావటం జరిగితే అతని చరిత్రతో సంబంధం లేకుండా అన్నపానాదుల్ని అమరుస్తాయి. అటువంటి మర్యాదస్తులు ఈరోజు తమను కందిరీగల మాదిరి తరిమి కొట్టడానికి గల కారణం ఏమిటి? ఎంతసేపు ఆలోచించినా ఆ ప్రశ్నకు సమాధానం లభించకపోవటంతో విసుగ్గా తల విదిలించి ఒక గోడకు ఆనించి ఉన్న సోఫా మీదికి చేరుకున్నాడు అతను. విమానంలో నుంచి జంప్ చేసిన క్షణం నుంచి ఎక్కడా ఆగకుండా అదే పనిగా కదులుతూ ఉండటం వల్ల అతన్ని ఆవరించుకొని ఉన్నది దారుణమైన అలసట. ఆ సమయంలో నిద్రపోవటం అంటూ జరిగితే వెంటనే ఆవరించుకుంటుంది ఏనుగులు వచ్చి మీద పడిన ఒళ్ళు తెలియనంత మత్తు. అడుగుపెట్టిన ప్రతి ప్రదేశంలోనూ ఏదో ఒక ఆపద ఎదురవుతున్న ఆ పరిస్థితుల్లో ఆదమరిచి ఉండటం ఏమంత క్షేమకరము కాదు. తూర్పు దిక్కు తెల్లబడేటంత వరకు మెలకువగానే ఉండటానికి నిశ్చయించుకొని మరో సిగరెట్ను వెలిగించుకున్నాడు షాడో. 10 సెకండ్లు కూడా గడవకముందే మూతలు పడటం మొదలుపెట్టాయి అతని కనులు. అతనికి తెలియకుండానే చేతి వ్రేళ్ల మధ్యలో నుంచి జారి క్రింద ఉన్న కార్పెట్ మీద పడిపోయింది సిగరెట్. శుతి మెత్తగా ఉన్న ఆ కార్పెట్ తన సిగరెట్ మూలకంగా నాశనమైతే హోటల్ మేనేజ్మెంట్ ఎలా రియాక్ట్ అవుతుందో ఆలోచిస్తూ క్రింద పడిన సిగరెట్ని చేతుల్లోకి తీసుకున్నాడు షాడో. అలా తీసుకుంటున్న సమయంలో తెలిసి వచ్చింది అతనికి ఒక విషయం. మెత్తగా ఉన్నది ఆ కార్పెట్. 10 మంది బలాఢ్యులు గదిలో పరుగు పందాలు వేసిన పిసరంత శబ్దం కూడా బయటికి రాదు. చేతిలోని సిగరెట్ను 2 పిల్పులతో ఫినిష్ చేసి సోఫాలో నుంచి లేచాడు షాడో. బాన్సీ పడుకొని ఉన్న బెడ్కి అవల ప్రక్కగా ఉన్నది అందమైన టీపాయ్ ఒకటి. రకరకాల వార్తాపత్రికలు, రంగురంగు బొమ్మలు ఉన్న మ్యాగజైన్లు నీటుగా పేర్చి ఉన్నాయి దాని పైభాగంలో. ఓపికగా కూర్చొని వాటిని అన్నిటినీ చింపి పోగులు పెట్టాడు షాడో. చిన్న ఉండలుగా చుట్టి గది నిండా వెదజల్లాడు. దేదీప్యమానంగా వెలుగుతున్న లైట్ను ఆఫ్ చేసి సోఫాలో మేనువాల్చాడు. కళ్ళు మూసుకొని ఖచ్చితంగా 1 గంట గడిచిన తర్వాత ముఖం మీద ఎవరో లాగిపెట్టి కొట్టినట్లు వచ్చింది అతనికి మెలకువ. అందుకు కారణాన్ని అన్వేషిస్తున్న అతని కర్ణేంద్రియాలకు అతి సున్నితంగా వినవచ్చింది కార్పెట్ మీద కాగితపు ఉండలు గలగలవని చేస్తున్న సవ్వడి. బరువైన పాదాలు ఏవో వాటి మీద పడుతున్నాయి. మందంగా ఉండే బూట్లు వాటిని అటు ఇటు నెడుతున్నాయి. ఊపిరి బిగబట్టి కనుల్ని ప్రక్కకు తిప్పిన వెంటనే అగుపించారు షాడోకి ఆ పనిచేస్తున్న దృఢకాయలు ఇద్దరు. కార్పెట్ మీద ఉన్న కాగితపు ఉండల్ని గురించి తెలియకపోవటం వల్ల సూటిగా బాన్సీ పరుండి ఉన్న బెడ్ దగ్గరికి పోతున్నారు వారు. అంత చీకటిలోనూ అతి స్పష్టంగా అగుపించాయి షాడోకి వారి చేతుల్లో ఉన్న పటకా కత్తులు.
వెంట్రుకను సైతం రెండుగా చీల్చగల ఆ పదునైన ఆయుధాలు అందమైన బాన్సీ ఒంటి మీద పడితే ఆ పైన ఆలోచించటానికి మనస్కరించకపోవటం వల్ల పాము మాదిరి నిశ్శబ్దంగా సోఫాలో నుంచి క్రిందికి జారాడు షాడో. 10 అడుగుల దూరం మోచేతుల మీదనే ముందుకు పాకి ఒక్కసారిగా యాక్షన్లోకి దిగిపోయాడు. అంతవరకు అతన్ని గురించి ఆలోచించలేదు కాబోలు. అదిరిపడి అవతలికి జంప్ చేశారు ఆ దృఢకాయలు. కుడికాలి బూటుకు అడ్డంగా బిగించి ఉన్న డాగర్ని చివ్వున బయటికి లాగుతూ దగ్గరలో ఉన్న వ్యక్తిని ముందుగా అటాక్ చేశాడు షాడో. గుండెల మీద ప్రత్యక్షమైన పెద్ద ఘాటును చూసుకునేసరికి గంగాళం మాదిరి నోటిని తెరిచి గావురుమని అరిచాడు ఆ వ్యక్తి. తన చేతిలోని కత్తిని క్రిందికి వదిలి గది ద్వారం వైపు పరిగెత్తాడు. ఫుట్బాల్ ప్లేయర్ మాదిరి డైవ్ చేసి అతని మోకాళ్ళ మీద తలతో పొడిచాడు షాడో. చేతిలోనే ఉన్న డాగర్తో అతని తొడల్ని గాయపరిచాడు. చెవులు చిల్లులు పడిపోయేటట్లు అరిచి 4 అడుగులు అవతలికి దొర్లాడు ఆ వ్యక్తి. కుడి చేతిలోని డాగర్ని ఎడమ చేతిలోకి మార్చుకుంటూ పైకి లేస్తున్న షాడోకి వెంటనే వచ్చింది ఒక అనుమానం. దెబ్బలన్నీ మొట్టమొదటి దృఢకాయుడి మీదే పడుతున్నాయి. తన కాన్సన్ట్రేషన్ అంతా ఆ మొదటి వ్యక్తి మీదే ఉన్నది. మరి రెండో పెద్ద మనిషి ఏమైపోయినట్లు? ఒకే ఒక దెబ్బతో మెడ మీద నుంచి తలను వేరు చేసేంతటి పదును కలిగి ఉన్న అతని పటకా కత్తి తన మెడ మీద పడబోతున్నదా? ఆ మాట మనసులో మెదిలేసరికి చీమలు పాకినట్లు జలధరించింది అతని శరీరం. ఎడమ చేతిలోకి మార్చుకున్న డాగర్ని అలాగే బిగించి పట్టుకుంటూ మెరుపు కంటే వేగంగా 4 అడుగులు అవతలికి దూకాడు అతను. అలా దూకుతున్న సమయంలో అతనికి అగుపించాడు రెండో దృఢకాయుడు. బరువైన పటక కత్తిని పైకెత్తి షాడో తలను వేరు చేయటానికి ప్రయత్నించటం లేదు అతను. అసలు ఆ కత్తి అతని చేతుల్లో కనిపించటమే లేదు. మొదటి దృఢకాయుడు మొట్టమొదటిసారి అరిచిన అరుపుకు నిద్రాభంగమై నిట్ట నిలువుగా లేచి కూర్చున్నది ఆదమరిచి నిద్రిస్తున్న బాన్సీ. తన నిద్ర చెడిపోవటానికి కారణమేమిటో అర్థమైన వెంటనే ఆడ చిరుత మాదిరి ఎగిరి దూకిందామె రెండో దృఢకాయుడి మీదికి. మార్షల్ ఆర్ట్స్లో ప్రవేశం ఉన్నది కాబోలు. ఆమె వెలువరించిన సైడ్ కిక్ దెబ్బకు గది రెండో ప్రక్కకు వెళ్ళి పడిపోయింది అతని పటకా కత్తి. కుడి చేతి వేళ్లను కత్తుల మాదిరి స్టిప్గా నిలబెట్టి ఊపిరి తీసుకునే వ్యవధి కూడా ఇవ్వకుండా బాధిస్తున్నది ఆ బాన్సీ ఆ నిర్భాగ్యుణ్ణి. టేక్ కేర్ బాన్సీ, ఐ వాంట్ హిమ్ అలైవ్. అతన్ని ప్రాణాలతో పట్టుకోవటం మనకి చాలా ముఖ్యం అని ఆమెను హెచ్చరిస్తూ తన వంతుకు వచ్చిన వ్యక్తికేసి తిరిగాడు షాడో. పోరాటం మీద విరక్తి కలిగింది కాబోలు. చల్లచల్లగా వెనక్కి జారుకున్నాడు అతను. షాడో తన వైపు తిరిగేసరికి నేలకు కొట్టిన రబ్బర్ బంతిలా లేచి ముఖద్వారం దగ్గరికి పరిగెత్తాడు. అనాలోచితంగా విసిరాడు షాడో తన డాగర్ని. అతని నడుము క్రింది భాగానికి గురిచూసి హ్యాండర్ హ్యాండ్ త్రోని ఉపయోగించాడు. ద్వారాన్ని సమీపించిన మరుక్షణం కాలు మడతపడింది కాబోలు. స్లైట్గా క్రిందికి వంగాడు ఆ వ్యక్తి. బ్యాలెన్స్ నిలుపుకోవటం కోసం ప్రక్కకు తిరిగాడు. నడుము క్రింది భాగాన్ని గాయపరచవలసిన డాగర్ కాస్త అతని ఛాతి మీద గుచ్చుకున్నది. అతని గుండెను తీవ్రంగా గాయపరిచింది. బిగ్గరగా అరవటానికి నోటిని తెరిచాడు అతను. అరుపు పెదవుల్ని దాటి బయటికి రాకముందే మొదలు నరికిన చెట్టులా విరుచుకుపడిపోయాడు. తన అజాగ్రత్తకు తనను తాను నిందించుకుంటూ 2 అంగాల్లో అతన్ని సమీపించాడు షాడో. వాడిని పట్టుకుపోతూ ఉండగా కీచుగా అరిచి అతన్ని హెచ్చరించింది బాన్సీ. రైల్ ఇంజన్ మాదిరి ఒక కుర్చీని పట్టుకొని అతని కేసి వచ్చేస్తున్నాడు రెండో దృఢకాయుడు. అతన్ని ఆపటం బాన్సీకి చేత కావటం లేదు. గుండెల నిండా గాలిని పీల్చుకుంటూ ఎడమకాల్ని నేలకేసి అదిమాడు షాడో. కుడి చేత్తో తొడను చరుస్తూ అమాంతం గాలిలోకి ఎగిరాడు. ఇటుకరాళ్లను 2 అడుగుల మందం ఉండే మంచు దిమ్మల్ని చిటికలో చిన్న భిన్నం చేయగల శక్తివంతమైన ఫ్లయింగ్ కిక్ని అతను డెలివరీ చేయబోతూ ఉండగా జరిగిపోయింది ఆ సంఘటన. చేతుల్లో ఉన్న కుర్చీని అతని మీదికి విసరటం కానీ అతని పాదానికి అడ్డు పెట్టడం కానీ చేయలేదు ఆ దృఢకాయుడు. గిరగిరా తిప్పి మూసి ఉన్న గది తలుపులకేసి విసిరాడు అతను దానిని. అదే ఊపులో తను కూడా పోయి ఆ తలుపుల మీద పడ్డాడు. అతని గుండెలకు కనెక్ట్ కావలసిన తన కుడిపాదము వట్టి గాలిని మాత్రమే తన్నటంతో బ్యాలెన్స్ నిలుపుకోవటం చేతకాక దబీమని కార్పెట్ మీద పడిపోయాడు షాడో. మై గాడ్, ఆర్ యూ ఆల్ రైట్? ఆందోళనగా పిలుస్తూ బాన్సీ వచ్చి చేతిని అందించడంతో బాధగా నొసలు విరుస్తూ లేచి నిలబడ్డాడు షాడో. ఆ కాస్త వ్యవధిలో ముఖద్వారాల్ని తెరిచి బయటికి పారిపోయాడు ఆ దృఢకాయుడు. 4 గదులు అవతలగా ఉన్న ఎమర్జెన్సీ ఎగ్జిట్ మీద నుంచి అర్జెంటుగా క్రిందికి వెళ్ళిపోయాడు. ముఖద్వారానికి అడ్డుగా పడిపోయిన అతని సహచరుడు ప్రాణాల్ని పోగొట్టుకున్నాడని ఖచ్చితంగా అర్థమైన మరుక్షణం ముఖం మీద నుంచి కనుల్లోకి జారుతున్న స్వేద బిందువుల్ని షర్టు భుజానికి అద్దుకుంటూ బాన్సీని హెచ్చరించాడు షాడో. అతన్ని పట్టుకొని తీరాలి, ఎట్టి పరిస్థితిలోనూ అతను తప్పించుకోకూడదు అంటూ తను కూడా ఎమర్జెన్సీ ఎగ్జిట్ వైపు పరుగుతీశాడు షాడో.
దృఢకాయుడి భుజాల దెబ్బకు విరిగిపోయినట్లు కనిపిస్తున్న తలుపుల్ని జాగ్రత్తగా దగ్గరికి లాగి అతన్ని అనుసరించింది బ్యాన్సీ. హోటల్ వెనుక భాగంలో ఉన్న సందును అధిగమించి నిర్మానుష్యంగా అగుపించే ఒక ఖాళీ స్థలంలోకి వెళ్ళిపోయాడు రెండో దృఢకాయుడు. అక్కడ స్టాండ్ వేసి ఉన్న మోటార్ బైక్ని స్టార్ట్ చేయబోతూ ఉండగా వెనుక నుంచి అతని షర్ట్ కాలర్ని ఒడిసి పట్టుకున్నాడు షాడో. కార్నర్ చేయబడిన పెద్ద పులి మాదిరి రెచ్చిపోయి ఫైట్ చేయటానికి ప్రయత్నించాడు ఆ దృఢకాయుడు. పిడికిళ్లతో అతని గుండెల్ని గాయపరచడానికి చూశాడు. 2 క్షణాల పాటు అతని ప్రయత్నాలను కొనసాగనిచ్చి ఎడమ పిడికిలితో అతని ముఖం మీద పొడిచాడు షాడో. పంచరంగుల రామచిలుకలు కనుల ఎదుట ప్రత్యక్షమయ్యాయి ఆ దృఢకాయుడికి. ఫైట్ చేయాలనే కోరిక మటుమాయం అయిపోయింది అతని మనసులో నుంచి. ముఖాన్ని చేతులతో కప్పుకుంటూ మోకాళ్ళ మీద నేలకు జారిపోయాడు. బాధను భరించటం చేతకాక వికృతమైన శబ్దాలు చేశాడు. ఒట్టొట్టి అరుపులు అరిచినందువల్ల ఎటువంటి ఉపయోగం లేదు బ్రదర్. నువ్వు ఎవరివో, ఎందుకు మా మీద దాడి చేశావో చెప్పకపోతే ఇంకా ఇబ్బందుల పాలు కావలసి వస్తుంది. నడుం మీద చేతులు వేసుకొని నిలబడుతూ మృదు స్వరంతో అతన్ని హెచ్చరించాడు షాడో. పెద్ద శబ్దాలు వచ్చేలా గాలిని పీల్చుకుంటూ తల ఊపాడు ఆ దృఢకాయుడు. చెబుతాను, మీ ప్రశ్నలకు అన్నిటికీ తప్పకుండా సమాధానాలు ఇస్తాను అంటూ మెల్లగా లేచి నిలబడి ఉన్నట్లుండి ప్రక్కకు దూకాడు. అతను అటువంటి పని ఏదో ఒకటి చేస్తాడని ముందుగానే ఊహించి ఉండటం చేత అతని కంటే వేగంగా కదిలి నడుములు విరిగిపోయేటట్లు కొట్టాడు షాడో. క్రిందికి నెట్టి మెడ మీద కాలు వేశాడు. అడిగిన ప్రశ్నకు సమాధానాలు ఇవ్వకుండా నువ్వు వెర్రిముర్రి వేషాలు వేస్తే చూస్తూ ఊరుకుంటానని అనుకోబోకు. కమాన్ బ్రదర్, కమాన్ అంటూ బలంగా అదిమాడు. ఊపిరి తీసుకోవటం అసాధ్యమై గొంతు చినిగిపోయేలాగా అరవటానికి ప్రయత్నించాడు ఆ దృఢకాయుడు. అరుపు తన పెదవుల్ని దాటకుండా షాడో పాదం అడ్డుకోవటంతో బెంబేలెత్తిపోతూ దీనంగా చూశాడు. బుద్ధి వచ్చిందా? సిగరెట్ ప్యాకెట్ కోసం తన జేబుల్ని తడుముకుంటూ అడిగాడు షాడో. సిగరెట్ ప్యాకెట్ తగలలేదు అతని చేతులకు. నిద్రపోయే ముందు హోటల్ గదిలో తడి ఆరటానికి సోఫా మీద ఆరబెట్టిన సంగతి జ్ఞప్తికి వచ్చింది. చిరాకుగా తల విదిలిస్తూ ముందుకు వంగి దృఢకాయుడి షర్టును ప్యాంటు జేబుల్ని తడిమాడు. అదృష్టదేవత చిరు దరహాసాల్ని వెలయించింది. నిండుగా ఉన్న ప్యాకెట్తో పాటు ఖరీదైన లైటర్ కూడా అతనికి లభించింది. అతని మెడను అదిమి ఉంచిన పాదాన్ని వెనక్కి తీసుకొని సిగరెట్ను వెలిగించుకుంటూ తృప్తిగా తల ఊపాడు షాడో. కమాన్ బ్రదర్, తెల్లవారేలోపుగా మన పని పూర్తి అయిపోవాలి. నీ వివరాలు మాకు తెలిసి తీరాలి అంటూ అతని ప్రక్కన మోకరించి కూర్చున్నాడు. అడిగిన మాటలకు వెంటనే సమాధానం ఇవ్వకపోతే ఎర్రగా వెలుగుతున్న సిగరెట్ మొనతో తన ముఖాన్ని వికృతపరచడం కోసమే అతను అలా ప్రక్కన కూర్చున్నాడని భావించి మరింత దీనంగా చూశాడు ఆ దృఢకాయుడు. ఒట్టొట్టి చూపులు చూసినందువల్ల ఉపయోగం ఏమీ ఉండదు బ్రదర్. ఏదో ఒకటి మాట్లాడకపోతే నీకు విముక్తి లభించదు. కమాన్, కమ్అవుట్ విత్ ది ఫ్యాక్ట్ అనబోతూ తన వెనుక ఏదో అలికిడి అయ్యేసరికి ఉలిక్కిపడ్డాడు షాడో. తొందరపడి నీ పిడికిళ్లను ప్రయోగించకు. నేనే బ్యాన్సీని. లోగొంతుకతో అతన్ని హెచ్చరించింది బ్యాన్సీ. తేలికగా నిట్టూర్చి తిరిగి దృఢకాయుడి వైపు చూడబోతున్న షాడోకి వెంటనే వచ్చింది అనుమానం. వాట్ ఈజ్ ఇట్ బ్యాన్సీ? వాట్ హ్యాపెండ్? ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేటందుకు రెడీ అవుతూ ప్రశ్నించాడు. దగ్గరగా వచ్చి అతని భుజం మీద చేయి వేసింది అందాల బ్యాన్సీ. కుడి చేతిని ప్రక్కకు జాచి ఒక మూలకు చూపించింది. అటు కేసి తల తిప్పిన షాడో ఆశ్చర్యానికి హద్దు అనేది లేకుండా పోయింది. తన కనులు తనను ఏమరుస్తున్నాయేమోనన్న సందేహం కూడా కలిగింది. తలను క్రిందికి వంచి కొమ్ముల్ని అతనికేసి గురిపెట్టి గిట్టెలతో నేలను దువ్వటానికి సిద్ధంగా నిల్చుని ఉన్నది 25 గజాల దూరంలో ఒక జెర్సీ ఆవు. దృఢకాయుడు గొడవలో పూర్తిగా మునిగిపోయి ఉండటం వల్ల అది అక్కడికి వచ్చిన అలికిడిని ఆలకించలేకపోయాడు షాడో. దాని ప్రజెన్స్ని ముందుగానే గమనించలేకపోయాడు. ఇదేదో మంత్రాల మారి ఆవు అయి ఉంటుంది. ఎక్కడో ఉన్న గ్రామంలో నుంచి వేటకుక్క మాదిరి మనల్ని వెతుక్కుంటూ వచ్చిందంటే తప్పకుండా దీనికి మంత్రాలు తెలిసే ఉండాలి. ఆశ్చర్యం నిండిన కంఠంతో మెల్లగా కామెంట్ చేసింది బ్యాన్సీ. ఆమె మాటలతో ఏకీభవించలేదు షాడో. సముద్ర తీర గ్రామంలో మనల్ని అటాక్ చేసిన ఆవు కాదు ఇది. ఈ చుట్టుపట్ల నివసించేది అయి ఉంటుంది అంటూ నేలను తడిమి చేతికి తగిలిన ఒక చిన్న గులకరాయిని అటుకేసి విసిరాడు. గో అవే యూ ఇడియట్. చీకటి సమయంలో అసలు నిన్ను బయటికి రమ్మని ఎవడు పిలిచాడు? గో బ్యాక్, గో గో కరుకు కంఠంతో హెచ్చరించాడు. సూటిగా పోయి ఆ ముఖానికి తగిలింది గులకరాయి. ఆ దెబ్బకు అదిరిపడి వెనక్కి దూకాలి. అతని అంచనా ప్రకారం తాను కరుకుగా చేసిన హెచ్చరికలకు బెదిరి దూరంగా పారిపోవాలి. అటువంటి పనులు ఏవీ చేయలేదు సరికదా.
తాచుపాము మాదిరి బుసపెడుతూ సూటిగా అతని మీదికి వచ్చేసింది ఆ మూగ జంతువు. ఆ బుసను ఆలకించిన మరుక్షణం అది సముద్ర తీరంలో ఉన్న గ్రామంలో నుండి వచ్చినదే అని అర్థమై వేగంగా పైకి లేచాడు షాడో. అప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. 100 టన్నుల బరువుండే బాంబుల్ని మోసుకువచ్చే యుద్ధ విమానం మాదిరి వేగంగా వచ్చి అతన్ని అటాక్ చేసింది ఆ గోవు. తలతో ఎత్తి 10 అడుగుల దూరంలో పడిపోయేటట్లుగా విసిరి కొట్టింది. తారాపదానికి చేరుకున్నది షాడో కోపం. అతనికి తెలియకుండానే గట్టిగా బిగుసుకున్నాయి పిడికిళ్ళు. మాటలు రాని మూగ జంతువు అని మెల్లమెల్లగా మాట్లాడుతుంటే నీకు అర్థం కావటం లేదు. తల పగిలిపోయేటట్లు 2 దెబ్బలు పడితే గాని నీకు బుద్ధి రాదు. పళ్ళు బిగించి అంటూ పైకి లేచాడు. గుండెల నిండా గాలి పీల్చుకొని గాలిలోకి ఎగరటానికి ప్రయత్నించాడు. ఉక్కు ముక్కలా ఉండే ఎడమ పాదంతో దాని మెడ ఎముక విరిగిపోయేటట్లుగా సైడ్ కిక్ను ఒకదాన్ని డెలివర్ చేయాలని అతని ఉద్దేశ్యము. అది నెరవేరకముందే మరోసారి అతని మీద పడింది ఆ ఆవు. ఇంకోసారి తలను వచ్చి అమాంతంగా గాలిలోకి ఎత్తి అవతలికి విసిరి కొట్టింది. ఎంతగా ప్రయత్నించినా బ్యాలెన్స్ నిలబెట్టుకోవటం షాడోకి చేత కాలేదు. తల నేలకు పొడుచుకునేసరికి అంతకుముందు తను కొట్టిన దెబ్బకు దృఢకాయుడి కనుల ముందు ప్రత్యక్షమైన పంచరంగుల రామచిలుకలు అన్నీ ఈసారి అతడి కనుల ముందుకు వచ్చేశాయి. తలను ఎడమ చేత్తో అదుముకుంటూ మెల్లగా లేచి నిలబడబోతుండగా అతని చెవులకు చేరింది బ్యాన్సీ చేసిన ఆర్తనాదము. పారిపోతున్నాడు మిస్టర్ షాడో, ఈ దుర్మార్గుడు పరారైపోతున్నాడు. కీచుకంఠంతో అరిచి అతన్ని హెచ్చరించింది ఆమె. 10 అడుగుల దూరంలో నిలబడి గిట్టెలతో మట్టిని దువ్వుతున్న ఆవును గురించి మర్చిపోయి అటుకేసి జంపు చేశాడు షాడో. కదలకుండా పట్టుకున్న బ్యాన్సీ అందమైన భుజాలు విరిగిపోయేటట్లుగా బలమైన దెబ్బ ఒకటి వేసి ఆమె పట్టులో నుంచి బయటపడ్డాడు నేల మీద వెల్లకిలా పడి ఉండాల్సిన దృఢకాయుడు. షాడో తన సమీపంలోకి రాకముందే వెను తిరిగి పాదాలకు బుద్ధి చెప్పాడు అతను. చూస్తూ ఉండగానే చీకట్లలో కలిసిపోయాడు. పడిన కష్టమంతా ఒక్క క్షణంలో మట్టి కొట్టుకుపోయింది. ఇదంతా ఆ పాడు ఆవు మూలకంగానే జరిగింది. భుజాల్ని తడుముకుంటూ కచ్చగా అంటున్న బ్యాన్సీ వంక, నేలను దువ్వుతున్న ఆవు వంక మార్చి చూశాడు షాడో. మీ హిందువులకు ఆవు దైవం లాంటిది అంటారు. దైవం అంటే కష్టాల కడలిని దాటించే అపూర్వమైన శక్తి, కష్టాల్లో ముంచి తెరిచే రాక్షసి కాదు. కచ్చతీరక మరో కామెంట్ చేసింది బ్యాన్సీ. టాప్ పిచ్కి చేరుకున్నది షాడో కోపం. అటు ఇటు చూసి అల్లంత దూరంలో అగుపించిన ఒక మీడియం సైజు కొండరాయిని చేతుల్లోకి తీసుకున్నాడు అతను. ఈ రోజుతో నీ పని ఖతం అయిపోయింది డియర్. వద్దు అన్న కొద్దీ మూర్ఖంగా ప్రవర్తించి నీ ప్రాణాల మీదికి తెచ్చుకున్నావు అంటూ ఆవుకేసి విసరబోయాడు. గింగరాలు తిరుగుతూ గాలిలోకి లేచి ఆ కొండరాయి గనుక ఆ గోవు తల మీద పడి ఉంటే అతని మాటలు అక్షరాల యథార్థమై ఉండేవి. తల పగిలి అక్కడికక్కడే విరుచుకు పడిపోయి ఉండేది ఆ మూగజీవి. కొండరాయి షాడో చేతుల్లో నుండి విడిపడి గాలిలోకి లేవకముందే అతన్ని డిస్టర్బ్ చేసింది హోటల్ పైభాగంలో చెలరేగిన ఒక గందరగోళం. టకటకమంటూ వెలిగాయి అక్కడ ఉన్న లైట్లు అన్నీ. గాఢ నిద్రలో మునిగి ఉండవలసిన కొందరు కస్టమర్లు, హోటల్ స్టాఫ్ అందరూ కలిసి గోలగోలగా అరుస్తూ హోటల్ పైభాగంలో గుమికూడారు. పిలవండి, పోలీసుల్ని పిలవండి, వెంటనే పిలవండి, వెళ్ళండి, గొంతు చినిగిపోయే శృతిలో అరిచాడు ఒక కస్టమర్. ఏమిటది మిస్టర్ షాడో, ఏమై ఉంటుంది అక్కడ? ఆశ్చర్యంగా అటుకేసి చూస్తూ అస్పష్టంగా అడిగిన బ్యాన్సీ భుజం మీద తట్టి తల విదిలించాడు కొండరాయిని క్రింద పారేసిన షాడో. తమ గదిలో అడ్డదిడ్డంగా పడి ఉన్న మొదటి దృఢకాయుడిని హోటల్ స్టాఫ్ ఎవరో గమనించి ఉంటారు. ఆత్రాన్ని అంచుకోవటం చేతకాకపోవటం వల్ల నోటికి వచ్చిన అరుపులు అరిచి అందరినీ నిద్రలు లేపి ఉంటారు. 5 క్షణాలు కూడా పట్టలేదు అతని అంచనా యథార్థమైందని తెలియటానికి. పొడుగాటి లాఠీలను బిగించి పట్టుకొని మేడపై భాగంలో ప్రత్యక్షమయ్యారు కొందరు పోలీసులు. పవర్ఫుల్ టార్చి లైట్లను తెప్పించి హోటల్ చుట్టూరా ఫోకస్ చేయటం మొదలుపెట్టారు. ఆ వెలుగు తన మీద కానీ బ్యాన్సీ మీద కానీ పడిన మరుక్షణం పెద్ద పెద్ద కేకలు పెడుతూ వాళ్ళు ఖాళీ స్థలంలోకి వచ్చేస్తారని అర్థమై బ్యాన్సీ చేతిని పట్టుకొని వెనక్కి లాగాడు షాడో. మనం విమానం ఎక్కిన వేళ విశేషం ఏమంత బాగోలేదని నాకు అనిపిస్తుంది. వెలుగు వచ్చేటంత వరకు ఎక్కడో ఒకచోట కాలక్షేపం చేసి ఆ తర్వాత నిర్ణయించుకుందాం మన భవిష్యత్ కార్యక్రమాన్ని అంటూ మోటార్ బైక్ దగ్గరికి పోయి స్టార్ట్ చేశాడు. అదే సమయంలో అతడు భయపడినట్లే అటుకేసి ఫోకస్ చేయబడింది ఒక టార్చి లైటు. అదిగో ఖాళీ స్థలంలో నుండి ఎటో పారిపోవటానికి ప్రయత్నిస్తున్నారు, పట్టుకోండి, వెంటనే పట్టి బంధించండి అని అరిచాడు ఒక కానిస్టేబుల్.
వారెవరో, ఖాళీ స్థలంలో ఎందుకు ఉన్నారో, హోటల్ గదిలో జరిగిన దారుణానికి వారికి అసలు సంబంధం ఉన్నదో లేదో సరిగ్గా తెలియకపోయినా గగ్గోలుగా అరుస్తూ ఎమర్జెన్సీ ఎగ్జిట్ మీద నుంచి క్రిందికి వచ్చేశారు హోటల్ పైభాగంలో గుమికూడిన వీరాది వీరులు అందరూ. తమను అటువంటి ఇబ్బందికరమైన సిచ్యుయేషన్లోకి నెట్టిన గోమాతను గురించి మర్చిపోయాడు షాడో. గేర్లు మార్చి మోటార్ బైక్ని ముందుకు దూకించాడు. జెట్ విమానం మాదిరి విపరీతమైన వేగంతో ఆ ప్రదేశానికి దూరంగా, చాలా దూరంగా వెళ్ళిపోవాలని వాంఛించాడు. కానీ సరిగ్గా 4 ఫర్లాంగుల దూరం పోయి చటుక్కున ఆగిపోయింది ఆ వాహనం. పెట్రోల్ అయిపోయింది. ఇందాక నువ్వు చెప్పిన మాట అక్షరాల నిజం మిస్టర్ షాడో. మనం విమానంలో బయలుదేరిన వేళ మంచిది కాదు. ముందుకు వంగి పెట్రోల్ ట్యాంక్ మూత తీసి చూస్తూ కామెంట్ చేసింది బ్యాన్సీ. ఆ మాటలకు సమాధానం ఇవ్వలేదు షాడో. మంచి చెడు గురించి చర్చించుకుంటూ సమయాన్ని వృధా చేస్తే వెనక వస్తున్న వీరాది వీరుల దృష్టిలో ఇంకోసారి పడటం తప్పనిసరి అని తెలుసు అతనికి. ఎందుకు పనికి రాకుండా తయారైన ఆ బైక్ని ఒక రోడ్డుకు ప్రక్కనే ఉన్న డ్రైనేజీలోకి దొర్లించాడు. అక్కడికి సమీపంలోనే అగుపించిన పెద్ద ప్రహారీ మీది నుంచి అవతలి ప్రక్కకు జంప్ చేసి బ్యాన్సీని కూడా తన వెనకే రమ్మని సైగ చేశాడు. ఇఫ్తిహార్ సిటీలోని పౌరుల ఆహారపు అవసరాల్ని తీర్చడం కోసం ఎవరో ఏర్పాటు చేసుకున్న పెద్ద మేకల నిలయం అది. ప్రశాంతమైన వాతావరణాన్ని కలుషితం చేయడానికి వచ్చింది ఎవరో తెలుసుకోవటానికి అన్నట్లు ఒకటిగా లేచి నిలబెడుతున్న 100 కొద్ది మేకల్ని ఊరకంట గమనించుకుంటూ అడుగు చొప్పున 100 గజాల దూరం పోయాడు షాడో. ఒక మూలగా అగుపించిన చిన్న రేకుల షెడ్ని గమనించగానే అతని పెదవుల మీదకి పరిగెత్తుకు వచ్చింది చిరు దరహాసము. మేకల్ని కాపలా కాస్తూ ఉండవలసిన నైట్ వాచ్మెన్ కోసం నిర్మించబడిన కట్టడం అది. యజమానికి తెలియకుండా చీకటి వేళలో ఎటో షికార్లు చేయడానికి పోయినట్లున్నాడు ఆ వాచ్మెన్. ఖాళీగా కనిపిస్తున్నది అతను కూర్చొని ఉండవలసిన కుర్చీ. షెడ్ వెనుక భాగంలో ఉన్న చిన్న పొదల్ని బూటుకాళ్లతో చదును చేశాడు షాడో. షెడ్లో ఉన్న ఒక అలమరాలోంచి బరువైన 2 దుప్పట్లను తెచ్చి ఆ ప్రదేశంలో పరిచాడు. వాచ్మెన్ తిరిగి వచ్చేటంత వరకు మనల్ని డిస్టర్బ్ చేసేవాళ్ళు ఎవరూ ఉండరు. కమాన్ బ్యాన్సీ, లెట్ us హ్యావ్ సమ్ రెస్ట్ అంటూ ఒక దుప్పటి మీద పడుకొని కళ్ళు మూసుకున్నాడు. ఆ ఆవరణ బయట నుంచి గాలివాలున తన చెవులకు చేరుతున్న అరుపుల్ని, కేకల్ని ఆలకిస్తూ అతని ప్రక్కనే మేనువాల్చింది బ్యాన్సీ. కళ్ళు మూసుకున్న మరుక్షణం గాఢమైన నిద్రలోకి వెళ్ళిపోయిన షాడో ముఖాన్ని కన్ను చివరల నుండి గమనిస్తూ గాఢంగా నిట్టూర్చింది బ్యాన్సీ. సీక్రెట్ ఏజెంట్ షాడోతో కలిసి పనిచేసే అవకాశం మనకు లభించటం నిజంగా తమ అదృష్టం. అతని పద్ధతుల్ని, అతని పెర్ఫార్మెన్స్ని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. అతనిలో ఉండే బలహీనతల్ని ఖచ్చితంగా గుర్తించు. భవిష్యత్తులో మనకు బాగా ఉపయోగపడతాయి నీ అబ్జర్వేషన్స్. షాడోతో కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకున్న మరుక్షణం ఆమెకు ఇవ్వబడిన ఆర్డర్స్ అవి. విమానంలో అడుగు పెట్టిన క్షణం నుంచి ఆ ఆర్డర్స్ని అతి నేర్పుగా ఫాలో అవుతున్నది ఆమె. ఎనలైజేషన్కి ఇదమిద్దంగా తేల్చుకోవటానికి ఎట్టి పరిస్థితుల్లోనూ వీలుపడని విధంగా ఉన్నది షాడో ప్రవర్తన. అనుకున్న పని అనుకున్న విధంగా జరగకపోతే అందరి మాదిరిగా టెన్షన్కి గురై చిందులు తొక్కటం లేదు అతను. ఆ పరిస్థితిని ముందుగానే ఊహించిన మనిషి మాదిరి చాలా రిలాక్స్డ్గా బిహేవ్ చేస్తున్నాడు. అటువంటి మనిషి మనస్తత్వాన్ని అంచనా వేయటం తనకు సాధ్యపడుతుందా? సమాధానం లభించని ఆ ప్రశ్నతో సతమతం అవుతూ తనకు తెలియకుండానే నిద్రలోకి జారిపోయింది పాకిస్తాన్ స్పెషల్ బ్రాంచ్ ఏజెంట్ మిస్ బ్యాన్సీ.